ఈజీ బరాబర్ బరాబర్ బరాబర్. ఏంటి ఏదో పాట వినిపించింది? ఆ పాట మళ్ళా పెట్టండి. ఏంటి నా వికట కవి ఇంకా రాలేదా? వెంటనే ఆ వికట కవిని తీసుకురండి. దగ్గరికి వెళ్ళు నిన్ను వికట కవిలాగా పెట్టినందుకు నన్ను అవమానిస్తావా? ఎందుకు ఇంత లేటు? వచ్చే దారిలో ఒక పిల్ల ఏడుస్తుంది. ఏడుపును ఆపాలని ట్రై చేస్తే టైం అయిపోయింది. ఎంతైనా అవమానం అవమానం అవమానం. నా వికట కవి ఓడిపోయాడా? నీకేం తెలుసు రాజా? నా కష్టం నాకు తెలుసు. ఎంతైనా అవమానం అవమానం అవమానం. సరే, ఇప్పుడు నేను పిల్లగా మారుతాను. నా ఏడుపును ఆపగలుగుతారా? ఏంటి నాకా నాకా నాకా? సరే ఆరంభించు. నేను ఈ దేశ మహారాణిని. నేను చక్కగా ఏడుపు ఆపు. నేను నా దేశాన్ని ఒక రోజు నీకు ఇస్తాను. ఏంటి చూస్తున్నావు? వెళ్ళి ఆ ఏడుపుని ఆపు. నాకు ఈ బొమ్మ ఇష్టం లేదు. ఏంటి నీకు చెప్పాలా? ఇది ఆపు. నాకు ఈ బట్టలు కలర్ ఇష్టం లేదు. నీకు కూడా చెప్పాలా? వెళ్ళి ఏడుపుని ఆపు. నాకు ఈ స్వీట్ ఇష్టం లేదు. సైడ్ కదా. ఏంటి చూస్తున్నారు? ఏడుపుని ఆపండి. సరే ఏంటి మళ్ళా సరే నేను ఓడిపోయాను. ఇంకా ఎగు. సరే పదండి. ఆ నీళ్ళని పాడు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయండి. మన దేశం కాదు. సరే అక్కడ చూడండి. ఒక అమ్మ నాన్న పిల్లల్ని ఏడుపు ఎట్లా ఆపుతున్నారో చూద్దాం పదండి. ఏడుస్తాడు. ఏడ్రా నవ్వు కాదు. ఎంతమంది ఏడుస్తారు? సేమ్ నీలా చెప్తుంది కదా. చూడండి పిల్ల ఏడుస్తుంది.
ఏంటి ఆ బొమ్మ ఇయ్యగానే పిల్ల ఏడుపు ఆపేసింది? అది బొమ్మ అన్నారు, దాన్ని స్మార్ట్ ఫోన్ అంటారు రాజా. దాన్ని ప్రపంచం మొత్తం చూడొచ్చు. దాని వల్లనే పిల్లలు పాడైపోతున్నారు రాజా. ఆ బొమ్మ మనకి వద్దు, మన దేశానికి మనం వెళ్ళిపోదాం పదండి.